జిల్లా బైన్సాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కిసాన్ గల్లీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు స్థానిక ప్రజలు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాపాలా లేకుండా ఇష్టానుసారంగా నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా సరిగా చేయకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజల సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీ నల్ల వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాం. మరియు ముందు వచ్చే నెల కూడా ఒక టైం కూడా పెట్టలేదు. ఒకసారి 3 గొట్టంగా వస్తుంది, ఒకసారి 4 గొట్టంగా వస్తుంది, ఒకసారి రాత్రి 7 గొట్టంగా వస్తుంది. అసలు నెల టైం వస్తుంది అంటేనే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకుంటాం. మరి ఏ టైం చెప్పకుండా ఈ నెలలు ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారు. మరి అప్పటి నుంచి కూడా బంద్ చేసిన 15 రోజుల నుంచి కూడా ఎండాకాలంలోనే ఇబ్బందికరం ఉన్న ఈ వాటరు మాకు మున్సిపాలిటీ నుంచి మాకు వస్తలేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది, తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఇక్కడ మినరల్ వాటర్ తాగుతలేరు. ఎందుకంటే భగీరథ నుంచి స్టేషన్ నుంచి అందరూ నీరు శుభ్రంగా వస్తుందని అందరూ ఈ మంచి నీరే తాగుతున్నారు. కాబట్టి మినరల్ వాటర్తో ఎవరు తాగుతలేరు, అందరూ బీద వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారైనా ఎవరైనా మాకు తొందరలోనే టైంకు నల వచ్చేటట్లు రావాలని మేము కోరుచున్నాం. లేదంటే ఇంకా ఈ ధర్నా అక్కడ మున్సిపాలిటీ ముందర ఉంటుంది అని మేము పెద్ద ఎత్తున కూడా ఉంటుందని మేము కోరుతున్నాము. కాబట్టి మోర్లు కూడా ఒక టైంకు తీస్తారు, ఒక టైంకు అటు తీస్తారు, ఒక టైంకి ఇటు తీస్తారు, ఎక్కడంటే అక్కడ తీసేస్తారు. కాబట్టి మా శుభ్రంగా మోర్లు కూడా టైంకు తీస్తలేరు. నెల రోజులు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 6 నెలలకు ఒకసారి మోర్లు తీస్తున్నారు. అవి కూడా కొద్దిగా కమిషనర్ గారు కూడా వాటి వల్ల చర్య చూడాలని మేము కోరుచున్నాం. మున్సిపాలిటీ నల్ల వస్తలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాం. మరియు ముందు వచ్చే నెల కూడా ఒక టైం కూడా పెట్టలేదు. ఒకసారి 3 గొట్టంగా వస్తుంది, ఒకసారి 4 గొట్టంగా వస్తుంది, ఒకసారి రాత్రి 7 గొట్టంగా వస్తుంది. అసలు నెల టైం వస్తుంది అంటేనే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నీళ్ళు పట్టుకుంటాం. నిర్మల్ జిల్లా బైన్సాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కిసాన్ గల్లీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు స్థానిక ప్రజలు. 2 వారాలుగా నీటి సరఫరా సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాపాలా లేకుండా ఇష్టానుసారంగా నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా సరిగా చేయకపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజల సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, గుడ్ మార్నింగ్. ఒకవైపు మండుతున్న ఎండలు, దాంతో పాటు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో జనము ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు నిర్మల్ జిల్లాలోని బైంసాలో నీటి కష్టాలు అయితే మొదలయ్యాయి. తాగునీటి కోసం తనలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుక్కెడు నీటి కోసం బిందెలు పట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా ఇటు తాగునీటితో పాటు అసలు నీటి సరఫరా లేకపోవడంతో తాగడానికి కానీ, లేకుంటే ఏవైతే రోజువారీ కాలకృత్యాలు ఉంటాయో ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా, కనీసం స్నానం చేయడానికి కూడా నీళ్లు రావటం లేదని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తూ కొంతమంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డుపైకి రావడం జరిగింది. రోడ్డుపైకి వచ్చి ధర్నా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బైంసాలోని కిసాన్ గల్లీలో అయితే పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం గుక్కడు నీళ్లు తాగడానికి దొరకట్లేదు. స్నానానికి కూడా స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇటు మున్సిపల్ కమిషనర్ అయితే దీనిపై కనీసం శ్రద్ధ చూపించట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు బైంసాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఆ స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ త్రాగునీటి సమస్యను, కనీసం నీటి వసతి ఏదైతుందో ఆ నీటి వసతిని కల్పించడంలో కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదని చెప్పేసి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివరికి చేసేదేం లేక
రోడ్లపైకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి, అందుకే తమకు తాగునీరుతో పాటు కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికన్నా నీటిని అందజేయాలని చెప్పేసి కూడా వారు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో తాము రోడ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పేసి గ్రామస్తులైతే కాలనీవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, ఆ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడతా ఉంటే, మరోవైపు కనీసం ఎండాకాలంలో తాగునీరు కూడా ఇవ్వకుంటే ఎలా అని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం త్రాగునీరు కాలకృత్యాలు తీర్చుకునేందుకైతే నీటిని సరఫరా చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి అంటే ఇటు నిర్మల్ జిల్లాలో ఈ యొక్క బైంసాలోని కిసాన్ గల్లీనే కాకుండా ఇక చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది అంటే నీటి ఏదైతే ఇటు మిషన్ భగీరథ ఉందో, మిషన్ భగీరథ ద్వారా ఈ పథకం ద్వారా చుక్క నీరు కూడా అందలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కేవలం ఇంటి వైపుకు నల్లాలు వచ్చాయి తప్ప, అంటే పైపుల ద్వారా ట్యాప్స్ ఏర్పాటు చేశారు తప్ప ట్యాప్స్ నుండి చుక్క నీరు రానటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి చాలా చోట్ల ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఇటు నిర్మల్ జిల్లాలో ప్రధానంగా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు త్రాగునీటి వసతితో పాటు కొన్ని గ్రామాలకైతే కాలకృత్యాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పేసి, చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి, తాగునీటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఎండాకాలంలో తాగునీటికి సంబంధించి ఇటు ఆర్డబ్ల్యూఎస్యూ శాఖలు కావచ్చు, లేకుంటే మిషన్ భగీరథ సంబంధించినటువంటి శాఖలు ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేస్తూ తాగునీరుకి సరఫరాకి సంబంధించి కావచ్చు, లేకుంటే కనీస అవసరాలు తీర్చుకోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటిని అందించాల్సినటువంటి శాఖలు కూడా నిద్రమత్తలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అయితే చాలా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.